హలో అందరికీ, భోజనాలు అయిపోయినాయా? డిన్నర్ అయిపోయింది కదా. ఈరోజు లేజీ మార్నింగ్ లేట్ నైట్, ఈరోజంతా అలాగే ఉంది. ఇడ్లీకి పప్పు అదే 2ంటికి పోసాను, అందుకని ఇప్పుడు రుబ్బుతున్నాను. ఇది గుళ్ళు తీసుకున్నాను ఇలాగా. ఈ ఇడ్లీ రైస్ బాయిల్డ్ రైస్ అనమాట, మనకి డీమార్ట్లో రిలయన్స్లో ఉంటాయి అవి. ఇది ఒకటి పోస్తే ఇది 3 పోసుకొని కొన్ని మెంతులు వేసుకుని నానబెట్టుకోండి. ఏం లేదు, పిల్లలు ఇడ్లీ తింటాక పేసి పెడతారు కదా రకరకాలుగా. ఇందులోకి ఇడ్లీ వేసుకున్నాక పైన క్యారెట్ కూర వేసుకోవచ్చు, చాక్లెట్స్ వేసుకోవచ్చు ఆవిరి మీద. ఇదైతే ఇడ్లీ ఇలా వేసుకుంటే మనం దోశ కూడా బాగుంటుంది. ఒకే రుబ్బితే దోశ ఇడ్లీ కూడా ఉంటుంది. స్పాంజ్ ఇడ్లీ మెత్తగా మన తిరుపతిలో దొరుకుతాయి కదా ఇడ్లీలు బయట కొనుక్కుంటే. నేను వెట్టగంటి రవ్వలో రుబ్బడం కూడా నా వల్ల అవ్వదు అసలు. అది తెచ్చి పెట్టి ఇక మిక్సీ ప్రీతి జోడి ఇది బాగా పనిచేస్తుంది. ఇంట్లో రుబ్బేస్తాను. సరేనా? బాయ్ బాయ్.